ప్రేమ జ్ఞాపకాల్ని డిలీట్ చేయడం అంత ఈజీ కాదు. అవి కంప్యూటర్లో క్రియేట్ చేసిన ఫైల్స్ కాదు. షిఫ్ట్ డిలీట్ కొట్టగానే పర్మనెంట్గా డిలీట్ అయిపోవటానికి అవి కొన్ని ప్యాటర్న్స్. వాటిని ఎలా డీల్ చేయాలన్నది ఈ వీడియోలో చూద్దాం. కంటెంట్ నచ్చితే ఒక లైక్ కొట్టండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ప్రేమ ఒక తీయని అనుభూతి. ప్రతి మనిషి తన జీవితంలో ఏదో ఒకనాడు దాన్ని అనుభవించి ఉంటాడు. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అని బాత్రూమ్ సింగర్స్ కూడా బ్రహ్మాండంగా పాడేస్తారు. కానీ ఏం చేస్తే మీకు ఎందుకండి అని హ్యాపీగా ముసుగుతని పడుకొని ఉంటుంది. తమరే ఇక్కడ తల పీక్కుంటూ చూస్తున్నారు. ఇదంతా ప్రేమ వ్యవహారం సాఫీగా సాగినన్నాలే. మనస్పర్ధలు వచ్చి వ్యవహారంలో తేడా వచ్చినప్పుడు కనబడుతుంది పాయింట్ రెండవ బ్రేకప్ విరహ వేదన. ఇప్పుడు జగమే మాయ బ్రతుకే మాయ అంటూ మందు బాటలు పడతాడు. హృదయమనే కోవెలలో నిన్ను కొలిచానే దేవతగా, ఈ ప్రేమే కరువైపోతే నే లోకం విడిచిపోతా అంటూ సూసైడ్ వరకు వెళ్ళిపోతాడు ఇంకొకడు. ఫ్రెండ్స్, ఇదంతా అవసరమా? ప్రేమ అవసరమే. ఏ వయసుకు ఆ ముచ్చట అంటారు. ఈ నేదులో ఇదే సహజం. మనం ఎంత కాదనుకున్నా ఆ ప్రేమ వాసన ఎంతో కొంత తగులుతుంది. కానీ ప్రేమే జీవితం కాకూడదు. ప్రేమ జీవితంలో ఒక భాగం మాత్రమే కావాలి. అయితే ప్రేమించడం వరకు మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. మర్చిపోవడం మాత్రం చాలా చాలా కష్టం. కొంతమంది అంటారు పాత జ్ఞాపకాలన్నీ కంప్లీట్గా డిలీట్ చేసేయండి అని. ప్రాక్టికల్గా ఆలోచిస్తే అది సాధ్యమా? డెఫినెట్లీ కాదు. అదేమైనా కంప్యూటర్లో క్రియేట్ చేసిన ఫైలా షిఫ్ట్ డిలీట్ పట్టి కొడితే పర్మనెంట్గా కనబడకుండా పోవటానికి మైండ్లో ఏర్పడ్డ ప్యాటర్న్స్ తెరిపేయడం అంత ఈజీ కాదు. మనం 10-20 సార్లు బట్టి పట్టినందుకే 2-4 2-3 6 అనే టేబుల్ లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. అదే ప్రేమలో పడ్డాక కొన్ని వందల వేల సార్లు ఆమె లేదా అతడు ఆలోచించి మైండ్లో పచ్చబొట్టులా తిరిగిపోని ప్యాటర్న్స్ క్రియేట్ చేసుకుంటారు. కనుక మర్చిపోవడం అంత ఈజీ కాదు. చావు తప్ప మరో మార్గం లేదా? ఖచ్చితంగా ఉంది. డిలీట్ అయితే చేయలేం, కానీ మేనేజ్ చేయొచ్చు. అది ఎలా అన్నది తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఆడ మగాని కాదు, ఎవరికైనా ఇది వర్తిస్తుంది అని గుర్తించగలరు. నెంబర్ 1, యాక్సెప్ట్ ది ట్రూత్. నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాక ఇక తిరిగి రాదు లేదా రాడు అని తెలిసాక నేను ఇంకా పట్టుకుని వేలాడడంలో అర్థం లేదు అని గుర్తించాలి. మనం మానవులం కాబట్టి ఎమోషన్స్ సహజం అన్నది తెలుసుకోవాలి. 2, ఖచ్చితమైన నిర్ణయం. ఒక సిచ్యువేషన్ని ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మన చేతిలో ఉండవు. వాటితో ఆ సిచ్యువేషన్ మనం మార్చలేము. కానీ మన చేతిలో ఉన్న ఇంటర్నల్ ఫ్యాక్టర్స్తో మార్చొచ్చు. కనుక నేను మారాలి అని ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలి. ఇది ప్రేమకనే కాదు, సిగరెట్, ఆల్కహాల్ వంటి మానేయాలన్నా మొదట నిర్ణయం అనేది ముఖ్యం. 3, డ్రైన్ అవుట్ ఎమోషనల్ ఫీలింగ్స్. గాఢంగా ప్రేమించిన వాళ్ళు దూరం అయితే ఆ బాధను తట్టుకోలేము. మనసు ఏడుస్తుంది. అలా మనసులో ఏడ్చే కన్నా ఎవరూ లేని ప్రదేశాన, బాత్రూమ్ అయినా కావచ్చు, ఓపెన్ ప్లేస్ అయినా కావచ్చు, వెక్కి ఏడ్చి మనసులోని బాధనంతటిని అన్నిళ్లతో కడిగేయండి. దీన్ని మనం జనరల్గా చూస్తూనే ఉంటాం. ఎవరైనా చనిపోతే విపరీతంగా ఏడుస్తాం. పెద్ద కర్మ అయ్యేసరికి, అంటే 12 రోజులకు కోల్పోయిన వారిని నార్మల్గా యాక్సెప్ట్ చేసే స్థితికి చేరుకుంటాం. అన్నిళ్ళకి అంతటి పవర్ ఉంది. దీన్నే డ్రైన్ అవుట్ ఎమోషనల్ ఫీలింగ్స్ అంటాము. 4, డిలీట్ ఫిజికల్ ఎవిడెన్సెస్. మనసులోని జ్ఞాపకాలని డిలీట్ చేయలేం, కానీ ఫిజికల్గా ఉన్న వాటిని మాత్రం మనం డిలీట్ చేయొచ్చు. అంటే అవతల వాళ్ళకి సంబంధించిన ఫొటోస్ కానీ మెసేజెస్ కానీ ఫోన్లో నుంచి కంప్లీట్గా డిలీట్ చేయాలి. గిఫ్ట్లు కానీ ఎటువంటి ఐటమ్స్ కానీ కళ్ళ ముందు ఉంచరాదు. కసిగా మంట పెట్టి కాల్చేయాలి. అలా చేయాలంటే బాధగానే ఉంటుంది, కానీ నిర్ణయం తీసుకున్నాం కనుక తప్పదు. ఎందుకంటే ఆ ప్రేమకు సంబంధించిన ఏ ఒక్క ఎవిడెన్స్ ఉన్నా మళ్ళీ మనసును కెలికి నిప్పు నుంచి అగ్గిరాజినట్లు మంటగా తయారై మనల్ని కాల్చేస్తుంది.
ఆఖరికి ఫ్రెండ్స్తో కూడా చెప్పేయాలి, మీ ప్రేమకు సంబంధించిన ఏ విషయం ఇక్కడ నుంచి అదకొద్దు. ఇది సంబంధాన్ని రీఅసెస్మెంట్ చేయండి. ఏకలమయ్య ప్రేమలో పడ్డప్పుడు వాస్తవాలు గ్రహించలేము. ఒక మాయ కమ్మేస్తుంది. ఎన్ని అబద్ధాలాడినా నిజంలాగానే కనబడుతుంది. ఆమె ఎందుకు వదిలి వెళ్ళిపోతుంది, అందులో ఉన్న వాస్తవాలేమిటి అన్నవి తూకం వేసుకొని నిజాన్ని గ్రహించాలి. 6. స్టాప్ ఓవర్ థింకింగ్. మళ్ళీ ఆ ఆలోచనలే మెదడును పట్టి పీడిస్తూ ఉండడం ఓవర్ థింకింగ్. దీనివల్ల నిద్ర పట్టదు. నిద్ర లేనప్పుడు సర్వ రోగాల మీదకి దాడి చేస్తాయి. అంచేత గతం గత అన్నట్లు జరిగిందేదో జరిగిపోయింది, ఆలోచించి ప్రయోజనం లేదు, అదో పీడకల అని తెలుసుకోవాలి. ఇది అంత ఈజీ కాదు. దానికోసం మనం ప్రెజెంట్లో కొనసాగాలి. 7. హౌ టు లివ్ ఇన్ ప్రెజెంట్. ఆ జ్ఞాపకాలు వచ్చినప్పుడు అలా స్టాప్ అని చెప్పుకోవాలి. కళ్ళు విప్పి చూస్తే ఎదురుగా కనబడే సన్నివేశాలను విశ్లేషణ చేసుకోవాలి. అంటే నా ఎదురుగా వెళ్తున్న ఆటో నిజం, అక్కడ తోపుడు బండిలో పళ్ళు నిజం, రోడ్డు పక్కన కాయగూరలు అమ్ముతున్న వాళ్ళు నిజం, ఆ బ్యానర్ నిజం, ఆ బస్సు నిజం, ఆ స్కూలు నిజం, ఇలా అనుకుంటూ చూస్తూ ఉండాలి. వీలైతే పేదవాడు రోడ్డు మీద అమ్ముతున్న కాయగూరల మీద అనాలిసిస్ చేసుకోవాలి. రోజంతా అమ్మితే అతనికి ఎంత వస్తుంది, దానికోసం అతను ఎంత కష్టపడి ఉంటాడు, ఇంట్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఇలా ఇష్టం వచ్చిన విధంగా ఆలోచించగలిగితే ఆ ప్రేమ ఆలోచనలకు చోటు ఉండదు. ఈ ప్రాసెస్లో అవి మధ్యలో వచ్చి కెలుకుతూ ఉంటాయి. అయినా ఆ ఆలోచన మళ్ళీ స్టాప్ అని ప్రాసెస్ని మొదలు పెట్టాలి. మొదట్లో చాలా కష్టం అనిపించినా ప్రాక్టీస్ చేసే కొద్దీ స్టాప్ అనేది తగ్గిపోయి కొన్నాళ్ళకి ఎక్స్ప్రెస్ రైల్లా పరిగెడతాం. ఆఖరికి అసలు స్టాప్లే లేకుండా నాన్ స్టాప్గా పరిగెట్టే రోజులు కూడా వస్తాయి. 2. భోజనం చేసినప్పుడు తింటున్న ప్రతి ముద్దను ఆస్వాదిస్తూ తినాలి. దాంట్లో వస్తున్న తీయదనం, అలాగే ఉప్పు కారం అన్నీ కూడా ఆస్వాదిస్తూ మైండ్ ద్వారా ఆలోచించాలి. అప్పుడు వేరే ఆలోచనలకు తావంటూ ఉంటుంది. ఇంప్రూవ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. వివేకానందుల వారు అంటారు, పవర్ ఈజ్ విత్ ఇన్ యూ, యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అని. నువ్వు శక్తి అన్న విషయాన్ని మర్చిపో. ఎన్నోసార్లు పడ్డాకనే నడక నేర్చుకుని ఈరోజు పరిగెడుతున్నావు. 10th క్లాస్ వరకు మంచిగా చదివాకనే ఈరోజు ఇంటర్మీడియట్కి వచ్చావు. అంటే ఆ శక్తి నీలో ఉందనే కదా. కావలసిందల్లా ఆసక్తి. మీలో ఉన్న ప్రత్యేకతను గుర్తించండి. మీకు ఇష్టమైన హాబీలు, కొత్త విషయాలు నేర్చుకోవడం మొదలు పెట్టండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఎలా పెంచుకోవాలి అన్నది తెలుసుకోవాలంటే ఇంతకుముందు నేను చేసిన బూస్ట్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్న వీడియోని చూడండి. ఇంప్రూవ్ వన్ హాబీ. కొత్తగా ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకోండి. అది మ్యూజిక్ అయినా కావచ్చు, రైటింగ్స్ అయినా, పాటలు పాడటమైనా, ఇలా ఏదైనా మీకు నచ్చింది ఎంచుకోండి. దాంట్లో బిజీ అవ్వండి. దీనివల్ల 2 ప్రయోజనాలు ఉన్నాయి. 1, మీ అంతటా మీరు బిజీ అవటం వల్ల ఆ ప్రేమ ఆలోచనలకు త్రోవ దొరకదు. 2, మీరు కసిగా నేర్చుకోవటం వల్ల ఆ రంగంలో రాణిస్తారు. కొత్త కెరియర్ని మొదలు పెట్టవచ్చు, పార్ట్ టైం జాబ్గా సంపాదించవచ్చు. రతన్ టాటా గారు కూడా ఫెయిల్ అయ్యారు, కానీ జీవితం ఇంతే అని ఆగిపోలేదు. ఆ ప్రేమని ప్రపంచానికి పంచి మహానుభావుడిగా నిలిచిపోయారు. అది నిజమైన ప్రేమ. ఇది మేక్ యువర్ సెల్ఫ్ బిజీ. ఖాళీ బుర్రలు దెయ్యాల వర్క్షాపులు అంటారు. ఒంటరిగా కూర్చుంటే అవే ఊహలు, అవే జ్ఞాపకాలు పదే బాంబుల్లా పడుతూ ఉంటాయి. కనుక పబ్లిక్ యాక్టివిటీస్లో పాల్గొవాలి. మీటింగ్స్ అటెండ్ అవ్వడం, సంఘ సేవలో పాల్గొనడం, గేమ్స్లో పార్టిసిపేట్ చేయడం, ప్రజలతో గడపడం, పిల్లలతో గడపడం, ఫ్రెండ్స్తో కలిసి షికార్లకు వెళ్ళడం, ఇలా ఏదో ఒక పనిలో నిమగ్నం అయిపోతే ఆ ఆలోచనలకు తావదరదు. మొదట్లో బిజీగా ఉన్నా కూడా ఈ జ్ఞాపకాలు వస్తూ ఉంటాయి, కానీ కొన్నాళ్ళకి అవి అలసిపోయి మన నుంచి దూరంగా పారిపోతాయి. 11 పాజిటివ్ థింకింగ్. ఒక విషయాన్ని మనం యాక్సెప్ట్ చేసే విధానంపై ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది. ఆ రోజు మనం నడక మొదలు పెట్టేటప్పుడు పడ్డామని చెప్పి ఫెయిల్యూర్గా భావిస్తే ఈరోజు పరుగులెత్తే వాళ్ళం కాదు కదా. ఫెయిల్యూర్ నుంచి పాఠం నేర్చుకోవాలి. ముందుకు అడుగులు వేస్తే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ప్రేమించిన అమ్మాయి లేదా అబ్బాయి మోసం చేసిపోతే ఇటువంటి మోసగాళ్లతో జీవితాంతం ఏగే కన్నా ఇప్పుడే తెగిపోవడం మంచిదని రియలైజ్ అవ్వాలి. అవతల వాళ్ళు అసూయపడే విధంగా ఎదగాలి. తను మోటార్ బైక్పై వెళ్తుంటే నువ్వు కారులో వెళ్తూ ర్యాబాన్ స్పెక్ట్ పెట్టి అసూయ చెందేలా పక్క నుంచి క్రాస్ చేయాలి. ఒకవేళ అమ్మాయి లేదా అబ్బాయి ఏ తప్పు లేకుండా చనిపోతే లేదో ఇంకో విధంగా విడిపోతే వాళ్ళ నుండి ఇన్స్పిరేషన్ తీసుకోవాలి.
ఆ ప్రేమ ఊహలు పాజిటివ్ ఎనర్జీ ఇచ్చి ముందుకు నడపాలి. నువ్వు విజయ పతాకం ఎగరేస్తే ఆమె ఆత్మ సంతోషించాలి. అంతేకాని మనం కూడా ప్రాణాలు తీసుకోవడం నిజమైన ప్రేమ కాదు. నిండు వ్యాయామం, ఎక్సర్సైజెస్, యోగా, మెడిటేషన్ వంటి సాధన చేయాలి. దీనివల్ల హెల్తీ హార్మోన్లు రిలీజ్ అయ్యి మన ఆలోచన విధానాన్ని మారుస్తాయి. మనం ఎప్పుడు పాజిటివ్ వేలో నడిపేందుకు సహకరిస్తాయి. మరోవైపు ఈ యాక్టివిటీస్లో బిజీ అవ్వడం వల్ల ప్రేమ ఆలోచనలకు బాగా ఉండదు. 13 దైవ చింతన. దేవుడు ఉన్నాడో లేడో అన్నది పక్కన పెడితే దేవుడు ఉన్నాడని ప్రార్థించడం వల్ల ఆ భవిష్యత్తు తనే చూసుకుంటాడన్న భరోసాతో ఆ భారమంతా అతనిపై వేయడంతో మనలో పెరిగే స్ట్రెస్, యాంగ్జైటీ, భయం అన్నీ దూరం అవుతాయి. దాంతో అనుకునే లక్ష్యం వైపు ఈజీగా కదలగలరు. కన్సల్ట్ ఏ డాక్టర్. ఏ యాక్టివిటీ అయినా మనకు హాబీగా మారడానికి 21 రోజులు పడుతుంది. ఇంకా స్ట్రాంగ్గా మారడానికి 90 డేస్ పడుతుంది. కనుక 21 రోజులు పైవన్నీ ప్రయత్నించినా ఆశించిన ఫలితాన్ని సాధించలేనప్పుడు ఖచ్చితంగా సైక్రాటిస్ట్ని సంప్రదించాలి. కొంత మెడికేషన్ కూడా అవసరం. సైక్రాటిస్ట్ సూచనలని ఫాలో అయితే ఖచ్చితంగా రిజల్ట్స్ అనేవి వస్తాయి. 15 అసలు ప్రేమ అన్నది ఏమిటి? 100కి 90% ప్రేమలు అందం, ఆకర్షణలతోనే మొదలవుతాయి. ఆ ప్రేమ ఎప్పుడూ శారీరక సుఖాన్ని కోరుకుంటుంది. అది తీరిపోగానే ఆకర్షణ తగ్గిపోతుంది. అందుకే చాలా వరకు ప్రేమలు విఫలం అవుతున్నాయి. అందుకే తొందరపడి పబ్బులు, డేటింగ్స్, రోమిన్స్కు వెళ్లకుండా పెళ్ళయ్యే వరకు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆడపిల్లలు. అలాంటప్పుడు బ్రేకప్స్కి ఛాన్స్ తగ్గుతాయి. సో ఫ్రెండ్స్, ప్రేమ ఎంత సహజమో బ్రేకప్స్ కూడా అంతే సహజం. ఒకప్పుడు కొన్ని కట్టుబాట్లు, వాల్యూస్ ఉండేవి. ఇప్పుడు లిబరలైజేషన్ వల్ల దేశాల మధ్య హద్దులు చెరిగిపోయాయి, సంస్కృతులు ప్రభావితమయ్యాయి. కనుక పాతకాలం నాటి ప్రేమలు వేరు. సినిమాలో చూపించే ప్రేమలు వాస్తవం కాదు. మ్యూజిక్లో సీన్స్ కలిపి ఎంతో ఎమోషన్ క్రియేట్ చేస్తారు. నిజ జీవితంలో అలా ఉండదు. ప్రేమలోకి దిగే ముందు ఇది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఎలా 10 మందిలో ఒక అమ్మాయి కావాలని కోరుకుంటున్నావో ఆ అమ్మాయి కూడా నీలానే 10 మంది అబ్బాయిలో ఒక అబ్బాయి కావాలని కోరుకుంటుంది. సెలక్షన్ ఆఫ్ మెరిట్ ఇది. నీకన్నా బెటర్ ఛాన్స్ దొరికినప్పుడు షిఫ్ట్ అయ్యే పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. సో ఫ్రెండ్స్, ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే పైన చెప్పిన ట్రిక్స్ని ఉపయోగించి మళ్ళీ మామూలు మనిషిగా మారి నిన్ను చూసి అవతల వాళ్ళు అసూయ చెందేలా నువ్వు ఎదగాలి.